మద్యం కుంభకోణంలో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. కేసులో A4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఈ కేసులో 4గురికి బెయిల్ రాగా ఇప్పుడు మిథున్ రెడ్డికి లభించింది. దీంతో ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. మద్యం కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మద్యం కుంభకోణంలో 71 రోజుల క్రితం అరెస్టైన వైసీపీ ఎంపీ పలుమార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడంతో న్యాయస్థానం తిరస్కరించింది. అయితే సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. మరోసారి రాజమండ్రి జైల్లో లొంగిపోయిన ఆయన బెయిల్ ఇవ్వాలంటూ మరోసారి ఏసీబీ కోర్టుని ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం మిథున్ రెడ్డికి కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. 2 లక్షల పూచీకత్తు సమర్పించడంతో పాటు వారంలో 2 సార్లు విచారణకు హాజరై సంతకాలు పెట్టాలని న్యాయాధికారి ఆదేశించారు. లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితులుగా ఉన్న A30 రాజ్కేశరెడ్డి పిఏ పైలా దిలీప్, A31 ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్పకు సెప్టెంబర్ మొదటి వారంలో బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఇక జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న పలువురు అనారోగ్య కారణాలతో బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్లను తాజాగా కోర్టు తిరస్కరించింది. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. మిథున్ రెడ్డి విడుదలైన సందర్భంగా వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు.